ఫలితాలను సాధించిన న్యూక్లియస్ జేఈఈ అకాడమీ విద్యార్థులు. ఈ సందర్భంగా ఉత్తమ జేఈఈ ఫలితాలను సాధించిన విద్యార్థులకు కళాశాల కరెస్పాండెంట్ ఎస్ మురళీధర్ రెడ్డి అభినందించారు. వారు మాట్లాడుతూ ఉత్తమ విద్య కోసం ఇక నుండి విద్యార్థుల తల్లిదండ్రులు వ్యాయ ప్రయాసాలు కోర్చి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, నంద్యాల న్యూక్లియస్ అకాడమీ ద్వారా సీనియర్ నీట్ జేఈఈ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి ఉత్తమ శిక్షణను అందజేస్తున్నారు కనుక విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కళాశాల డైరెక్టర్ ఎన్వి వాసుదేవారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అత్యుత్తమ జాతీయ స్థాయి ర్యాంకులను సాధించడం న్యూక్లియస్ కు సంప్రదాయంగా మారిందని, భవిష్యత్తులో న్యూక్లియస్ మరింత ఎక్కువ మంది ఐఐటీలను నంద్యాల నుండి తయారు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ సలహాదారులు ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులు దూర ప్రాంతాలలో ఉన్న విద్యా సంస్థల్లో అధిక ఫీజులు చెల్లించి చేరుతున్నారని, మన ప్రాంతంలో మిగిలిన కొద్ది మంది విద్యార్థులతోనే ఆశ్చర్యపోయే అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నామని తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. విద్యార్థిని తండ్రి నబీ రసూల్ మాట్లాడుతూ తమ సన్నిహితులందరూ నంద్యాలలో ఉండి జేఈఈ ఎలా సాధించవచ్చో న్యూక్లియస్ కళాశాల నిరూపించిందని అంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈఈ అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. నేను కళాశాలలో చదువుతున్నాను. నాకు 99.37% వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఫ్యాకల్టీ అందరికీ, అందరి టీచర్స్ కి థ్యాంక్ యూ. మా పేరెంట్స్ నా పేరు లిఖిత్. నేను న్యూక్లియస్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. నాకు నిన్న జరిగిన మెయిన్స్ ఫలితాలలో 96% వచ్చింది. నేను దానికి చాలా ఆనందంగా ఉన్నాను. నేను గణిత మొత్తం మా టీచర్స్కి, ఫ్యాకల్టీకి ఇస్తున్నాను. వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేశారు. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. ప్రతి విషయంలో నా వెనుకల నిలబడి నన్ను చాలా మోటివేట్ చేసి సపోర్ట్ చేశారు. నిన్న సాయంత్రం ప్రకటించిన జేఈఈ ఫలితాల్లో న్యూక్లియస్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు. ఈ సందర్భంగా అనిసా తబస్సం అనే విద్యార్థిని 99.37% సాధించారు. అలాగే లిఖిత్ 96% సాధించారు. మొత్తం మీద 6 మంది విద్యార్థులు 90% సాధించారు. సో విజయవాడకు, గుంటూరుకు దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఈ అద్భుత ప్రదర్శన కనపరిచాం. ఈ సందర్భంగా మాకు ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన విద్యార్థులకు, అధ్యాపకులకు, అధ్యాపకేతర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందు ఇలాంటి ఫలితాలు ఇంకా చాలా సాధిస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. సార్, ఈరోజు మాకు చాలా ఆనందకరమైన రోజు సార్. నా కూతురు అనిసా తబస్సం జేఈఈ మెయిన్స్ లో 99.37 ర్యాంక్ సాధించడం, పర్సెంటేజ్ సాధించడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఈ ర్యాంక్ సాధించడానికి కారకులైనటువంటి న్యూక్లియస్ యాజమాన్యానికి మరియు ఇక్కడి లెక్చర్స్ అయినట్టు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చర్స్ కు మేమంతా అభినందిస్తున్నాము. వాళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకోలేము. మేము ఆ లెక్చర్స్ యొక్క రుణం కానీ, ఆ కాలేజ్ యాజమాన్యం కానీ, మేము దూర ప్రాంతం హైదరాబాద్, విజయవాడకు పోలేకుండా ఇక్కడే చదువుకుంటూ ఈ జాతీయ స్థాయిలో 99% తెచ్చుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అందుకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. కాలేజ్ యాజమాన్యం కూడా, మా బాబా కూడా అభినందనలు చెప్తున్నాము. ఈ సందర్భంగా పాత్రికేయులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. చాలా కృతజ్ఞతలు. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.